హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే స్పెషల్గా రెసిపీ వచ్చి జున్ను అయితే చేస్తున్నాను. జున్ను పాలు లేవండి. ఇక్కడ కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ అంతా మనకి బ్యాక్ సైడ్ అయితే రాసి ఉంటుందండి, ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడ షుగర్తో కూడా చేసుకోవచ్చు, నెక్స్ట్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లంతోనే చేసుకుంటున్నాను. ప్యాకెట్ మీద అయితే ఈచ్ ప్యాకెట్ 150 గ్రామ్స్ అయితే జగేరి అది బెల్లం కావాలి. ఇక్కడ 300 గ్రామ్స్ బెల్లం అయితే నేను పౌడర్ చేసి అలా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ పాల ప్యాకెట్లు అనేది మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదండి, అదే తీసుకోండి. జున్ను చాలా గట్టిగా వస్తుంది. పల్చగా లేకపోతే అంటే పల్చని పాలు తీసుకుంటే జున్ను సరిగా రాదు. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోండి. ఇక్కడ ఒక గిన్నెలో అయితే 2 మిల్క్ ప్యాకెట్స్, 2 జున్ను పౌడర్ ప్యాకెట్స్ కట్ చేసి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ బెల్లం కూడా వేసేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ అయితే చేసుకోండి, ఉండలు కడుతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేస్తే సరిపోతుందండి, ఉండలన్నీ మిక్స్ అయిపోతాయి. చూసారు కదా, పౌడర్ అయితే బాగా కలిసిపోయింది. కొంచెం బెల్లం అయితే ఉండిపోయింది కదా. ఇక్కడ నేనైతే అలా కాసేపు పక్కన పెట్టేశాను. ఇక్కడ నెక్స్ట్ మిక్సీ జార్ అయితే తీసుకున్నా. ఇక్కడ 2 స్పూన్స్ మిరియాలు అయితే తీసుకోండి. ఇక్కడ మీ ఘాటుకు తగ్గట్టు మీరు వేసుకోండి. ఇక్కడ నేను 8 అయితే యాలకులు వేసుకున్నాను. ఇక్కడ కొంచెం మిక్సీ పౌడర్ అయితే అవ్వడానికి 2 స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఫైన్ పౌడర్ అయితే అయిపోయింది. నాకు ఇలా పౌడర్ అయితే నోటికి అయితే తగలకుండా ఉంటుందని చెప్పి ఇంకా అలాగైతే వేసుకున్నాను. ఇక్కడ బెల్లం ఇంకా కరగలేదని చెప్పి అల్లం దస్తాతో బాగా కుమ్మేసాను కొంచెం మెల్లమెల్లగా. చాలా బాగా కరిగిపోయింది, ఇంకా అసలు బెల్లం ముక్క కూడా లేదు. ఇక్కడైతే స్ట్రెయిన్ చేసుకోవడానికి జల్లెడ అయితే తీసుకున్నాను. మామూలు కొన్ని వేరే ఉన్నాయి కానీ కొంచెం పెద్ద కన్నాలు ఉన్నాయి, పడిపోతుందని. ఇంకా చిన్న నలకలు ఉన్న దీని మీద అయితే బాగా కనిపిస్తుంది, చూసారు కదా. ఇంకా స్ట్రెయిన్ అయితే చేసేసుకోండి. ఇక్కడైతే నేను 2 బాక్సుల్లో అయితే పెట్టుకుంటున్నానండి, స్టీల్ బాక్సుల్లోని. ఒకటే దాంట్లో కాకుండా ఇలా వేరే కొంచెం 2 బాక్సుల కింద పెట్టుకోవడం వల్ల ఏంటంటే విడిపోకుండా ఉంటుంది జున్ను కూడా, ఒకసారి మనతో బాయిల్ చేసేయకుండా. నెక్స్ట్ ఇక్కడ 2 స్పూన్స్, ఒక్కొక్క బాక్స్లో ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను మిరియాల యాలకుల పౌడర్ అయితే. బాగా మిక్స్ అయితే చేసేసుకోండి స్పూన్ పెట్టి, అంతా కలిసిపోతుంది. చూసారు కదా, మిక్స్ అయితే అయిపోయింది. ఇక బాక్సులు అయితే మూత అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలండి, లేదా ఆవిరంతా దాని మీద పడిపోయి జున్నంతా పాడైపోతుంది. మూత అనేది కంపల్సరిగా పెట్టుకోండి అలాగా. ఇక్కడైతే నేను ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నాను. ఒక బాక్స్ వచ్చి దాంట్లో వేసాను. 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ ఇంకోటి అయితే సిల్వర్ గిన్నెలో అయితే తీసుకున్నానండి, అలా క్యాప్ పెట్టేయండి ఆవిరిపోకుండా. చూసారు కదా, అయిపోయింది. మధ్యలో ఒకసారి స్పూన్ కానీ నైఫ్ కానీ పెట్టుకొని చెక్ చేసుకోండి. అంటకుండా ఉంటే అది మనకి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, నాకైతే ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది జున్ను. ఇక్కడ జున్ను నైట్ అయితే చేశానండి. ఇక్కడ వేడి చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇలాగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి నైఫ్తో ఎడ్జెస్ అయితే అలా చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇలా తిప్పుకున్నాను అనమాట. మామూలుగా అయినా కట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇలాగైతే నేను పీసెస్ కింద కట్ చేసుకుందామని ఇలాగా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇక నైఫ్తో కట్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్ సూపర్ టేస్టీగా అయితే వచ్చిందండి జున్ను. ఒరిజినల్ జున్ను పాలతో చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది, సేమ్ టేస్ట్ అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ అయితే చేసేయండి.